జాగృతి దీపావళి సంచిక నవంబర్ 24 ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని ఈరోజు ఓంకారేశ్వరుని గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరంలో ఓంకార క్షేత్రం ఉంది. నది 2 పాయల నడుమ దీవిలో కొండపై ఈ ఆలయం నిర్మితమైంది. ఈ క్షేత్రం ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో కనిపించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఓంకారేశ్వర, అమరేశ్వర అని 2 దేవాలయాలు ఉన్నప్పటికీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర ప్రకారం అమలేశ్వర్ అనే ఉంది. ఓంకారం అమలేశ్వరం చదువుకుంటాం కదా, కాబట్టి అమలేశ్వరే ఉంది. ఓంకారేశ్వర్ కాకుండా అమలేశ్వరే జ్యోతిర్లింగమే చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ స్థల పురాణం ప్రకారం గోకర్ణ క్షేత్రంలో శివారాధన ముగించుకొని వస్తున్నటువంటి నారద మహర్షితో వింధ్యుడు, అంటే వింధ్య పర్వతం అన్నమాట, తన గురించి, తన ఐశ్వర్యం గురించి ఆత్మస్థుతి చేసుకున్నాడు. అతనికి గుణపాఠం చెప్పాలనుకున్న నారదుడు, నీకు ఎంత సంపద ఉన్నా ఏం ప్రయోజనం, మేరు పర్వతం కంటే తక్కువే కదా నువ్వు, అంటే వింధ్య పర్వతం మేరు పర్వతం కంటే చిన్నదే, అందుకనే అన్నిటిలో పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను అని చెప్పి భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో ఆయన కృష్ణుడు తన స్వరూపాన్ని చెబుతాడు కదా, అది. కాబట్టి మేరు పర్వతం కంటే నువ్వు తక్కువే పోయి, మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించి ఉన్నాయి అని చెప్పారు నారదుడు. అప్పుడు వింధ్యుడు తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. శివును ఊరుకోలేక పాపం సిగ్గుపడి వెంటనే శివుడి కోసం తపస్సు చేశాడు వింధ్యుడు అన్నమాట. ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. శంకరుని చూడగానే మనోబాధలు అహము మటుమాయిపోయిపోయాయి. వింధ్యుడికి ప్రశాంతత వచ్చిందనమాట. వింధ్య పర్వతానికి తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్నాడు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆ విధంగా వెలిశాడనమాట వింధ్య పర్వతం మీద. ఇక్కడే స్థిరపడిపోయాడు, భక్తుల అభిష్టాలని తీరుస్తున్నాడు. ఇక్కడ సహస్ర శివలింగ పూజ ప్రత్యేకం. అభిషేకం మనమే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఓంకారేశ్వరంలో, మంగళేశ్వరంలో మనం అభిషేకం చేసుకునే వీలు ఉందన్నమాట. శివలింగం వెనుక పార్వతి అమ్మవారు ఉంటారు. నర్మదా నదిలో లభించిన ఇక్కడి శివలింగంని బాణలింగం అంటారు. నర్మద బాణాలు అంటారు. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహిస్తే అలా ప్రవహించే అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఈ నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మిగతా అన్ని బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుంది అని కూడా భావిస్తారు. ఓంకారేశ్వరుని ఆలయం గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉపాలయాలు ఉన్నాయి. ఉజ్జయిన్ దేవాలయంలో కింద మహాకాళేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉంటాడు. ఇది ఓంకారేశ్వరుని గురించి ఇవాళ క్లుప్తంగా ఈ జాగృతిలో చెప్పింది సారాంశాన్ని మనం విన్నాం. స్వస్తి.